మనము ఏ వర్తమానం దగ్గర ఉన్నాం మీరు చెబితే కరెక్ట్గా 25 నిమిషాలు వర్తమానం చెప్పుకొని మనం బల్ల కార్యక్రమానికి వెళ్ళిపోదాం వేగంగా. ఎక్కడ ఉన్నాం మనం చెప్పండమ్మా? ఆయన రాజ్యమును నీతిని గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో ఏమైనా మనం మాట్లాడుకున్నామా? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హతలు ఏమిటి? ఎన్ని మాట్లాడాను? మారు మనసు మాట్లాడాను. వెరీ గుడ్. హల్లెలూయా చెప్తారా? అవును, మనము ఎక్కడ ఉంటున్నాం ఇప్పుడు? భూలోకంలో ఉంటున్నాం. ఈ భూలోకంలో ఉన్న మనము శాశ్వతంగా ఉంటామా? ఎవరైనా శాశ్వతంగా ఉంటారా? ఉండరు. ఎందుకు? ఎవరు శాశ్వతంగా ఎందుకు ఉండరు? శాశ్వతంగా ఎందుకు ఉండట్లేదు మనం ఇక్కడ భూమి మీద? ఎందుకంటే మనమందరం కూడా శాశ్వత జీవితాన్ని కోల్పోయాం. ఆ శాశ్వత జీవానికి వెళ్ళడానికి అనర్హులైపోయాం. అనర్హులైపోయిన మనల్ని అర్హులుగా చేయడానికి యేసు ప్రభువు వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా చెప్తారా? అర్హులుగా ఆయన చేసి మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. ఆ నిత్య జీవంలోనికి వెళ్ళటానికి చాలా ప్రయాణం ఉంది, అది చాలా ప్రాసెస్ ఉంది. దాంట్లో మొదటి పార్ట్దా మనము ఈ రాజ్యంలో నుండి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. చెప్పండి, ఈ రాజ్యంలో నుండి ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. మనకి 3 స్టేషన్స్ ఉన్నాయి. 3 స్టేషన్స్ ఉన్నాయి. గమనించాలి, 3 స్టేషన్స్ మనం దాటాల్సి ఉంటుంది నిత్యత్వంలోకి వెళ్ళాలి అంటే. అయితే మొదటి స్టేషన్ ఎక్కడానంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ విశ్రాంతిలో ఉంటుంది, పరలోకంలో కాదు. ఆమేన్ చెప్తారా? ఎక్కడ ఉంటుంది? విశ్రాంతిలో ఉంటుంది. ఆ విశ్రాంతి అనేది ఫస్ట్ స్టేషన్. విశ్వాసులు విశ్రమించే స్టేషన్, మొదటి స్టేషన్ ఏదైతే అది పరదేశి. చెప్పండి, ఏది? పరదేశి. ఆ పరదేశిలో ఉంటుంది. తర్వాత ఆ పరదేశిలో ఉన్నటువంటి మనము ఏం చేస్తామనంటే యేసు ప్రభు యొక్క ఆ రాకడలో, అనగా సంఘం ఎత్తబడే ఆ సమయంలో ఆయన మనల్ని వెంట పెట్టుకుని వస్తాడు పరదేశి నుండి. అప్పుడు మనం ఏమవుతాం? రూపాంతరం చెంది మనము పునరుద్ధానులయ్యి మనమందరం కూడా మధ్యాకాశానికి వెళ్ళి అలాగే మనము 7 ఏండ్లు అక్కడగా మనము పెండ్లి విందులో ఉంటాం. హల్లెలూయా చెప్తారా? ఈ పెళ్లి విందు తర్వాత ఏం జరుగుతుంది? అది అన్నమాట ఫస్ట్ స్టేషన్ ఏమిటి? పరదేశి. హల్లెలూయా చెప్తారా? పరదేశిలో ఉన్న తర్వాత మళ్ళీ మనం రూపాంతరం చెంది ఆ 7 ఏండ్ల పెళ్లి విందులో, గొర్రెపిల్ల పెళ్లి విందులో ఉంటాం. అప్పుడు భూలోకంలో ఏం జరుగుతుందంటే 7 ఏండ్లు శ్రమకాలం కలుగుతుంది. ఆ 7 ఏండ్ల శ్రమకాలం తర్వాత యేసు ప్రభు యొక్క బహిరంగ రాకడ వస్తుంది ఇక్కడికి. హల్లెలూయా చెప్తారా? బహిరంగ రాకడ వచ్చి ఈ యొక్క బహిరంగ రాకడలో ఆయన ఏం చేస్తాడనంటే యూదులను రక్షిస్తాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా? ఎవరిని రక్షిస్తాడు? యూదులను రక్షిస్తాడు. యూదులను రక్షించి అపవాది యొక్క యాంటిక్రైస్ట్ని ఆ సెకండ్ కమింగ్లో వచ్చి పూర్తిగా వాళ్ళని డెస్ట్రాయ్ చేసి ఏం చేస్తాడనంటే ఈ భూమి మీద అక్కడున్న వాళ్ళు, యూదులుగా రక్షించబడిన వాళ్ళు అందరూ కూడా 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. ఆమె చెప్తారు గట్టిగా? అందరికి మళ్ళీ భూమి మీదకే వస్తాం. ఆమేన్. అప్పుడు ఆ రాజ్యం ఫుల్ దేవుని రాజ్యంగా ఉంటుంది. ఆమె చెప్పాలా? అపవాది లేని రాజ్యంగా ఉంటుంది 1000 ఏండ్ల సంవత్సరాలు. అది తరువాత మనకి కొత్త భూమి, కొత్త ఆకాశం, నూతన యెరూషలేము పట్టణం వస్తుంది. దాన్ని నిత్యత్వం అంటారు. చెప్పండి, దాన్ని ఏమంటారు? నిత్యము అంటారు. అక్కడికి వెళ్ళేదానికి ఈ స్టేషన్స్ దాటుకొని వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ స్టేషన్ దాటుకొని వెళ్ళాలి అని అంటే మొదటగా పరలోకం అనే స్టేషన్కి నువ్వు వెళ్ళాలి. ఆమేన్ చెప్తారా? పరలోకం అనే స్టేషన్కి వెళ్ళాలి. అప్పుడు అందుకనే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అన్నాడు. చెప్పండి, ఏమి వెతకాలి మనం అంటే ఈ భూలోకంలో మనం ఎన్ని రోజులు బతికినా, ఎలా బతికినా, ఎంత సంపాదించినా, ఎలాగున్నా కూడా మనం ఇది టెంపరవరీ రాజ్యం, ఇది టెంపరవరీ జీవితం, ఇది టెంపరవరీ లోకం, ఇది టెంపరవరీ లైఫ్ అని మనం గుర్తించిన వారుగా ఏం చేయాలి? పర్మనెంట్ రాజ్యం కోసం, పర్మనెంట్ లైఫ్ కోసం మనం వెతకలాట చేయాలి. అదిదా మనం చేయాల్సిన బాధ్యత. కానీ మనం అలా చేస్తున్నామా అంటే లేదు.
కాబట్టి ఆ పరలోక రాజ్యానికి, ఆ మొదటి స్టేషన్కి మనం వెళ్ళాలి అని అంటే, పరదేశం నుండి పరలోకానికి వెళ్ళాలి అని అంటే దానికి కొన్ని అర్హతలు సాధించాలి సంఘము. ప్రతి బిడ్డ అర్హత ఉంది పరలోకానికి. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినాడు పరలోకి వెళ్ళిపోతాడంటే వెళ్ళిపోడు. ఒకవేళ క్రిస్టియన్ పేరు పెట్టుకున్నవాడు పరలోకి వెళ్ళిపోతాడంటే వెళ్ళిపోడు. ఒకవేళ సంఘంలో ముఖ్యమైన వాడుగా ఉన్నాడంటే పరలోకి వెళ్ళిపోడు. పరలోకం వెళ్ళాలంటే ఏ కుటుంబంలో పుట్టావో కాదు, ఏ పేరు పెట్టుకుని ఉన్నావో కాదు, ఏ పని చేస్తున్నావో కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలను మనము సంపాదించాలి, కొన్ని అర్హతలను పొందుకోవాలి. ఆ అర్హతలు కొన్ని చెప్తాను. ఆ అర్హతలోని మొదటి అర్హత మారు మనసు. చెప్పండి గట్టిగా. ఏం పొందాలి ప్రతి వారు? నేను చెప్పలేదు, బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఇది మీకు ఆల్రెడీ ఒక సండేలో ప్రసంగం చేసినట్టున్నాను. ఒకసారి రీక్యాప్ చేసుకొని 2వ అంశానికి మనం వెళ్ళిపోదాం వేగంగా. పరలోక రాజ్యానికి ఒకడు వెళ్ళాలి అని అంటే ఈ భూమిలో అతడు ఏం చేయాలి? చదవండి అమ్మ, 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. హల్లెలూయా. మొట్టమొదటగా కొత్త నిబంధన కాలంలో పరిచర్యను మొదలుపెట్టిన వారు బాప్తిసమిచ్చు యోహాను. అప్పటికి యేసు ప్రభు వారు పరిచర్యను మొదలు పెట్టలేదు. ఈయన మొదలు పెట్టిన తర్వాత తదుపరి మొదలుపెట్టిన వారు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు కంటే ముందుగా పరిచర్యను చేసిన వారు జాన్ ద బాప్టైజ్, బాప్తీసం ఇచ్చు యోహాను. ఎందుకు బాప్తీసం ఇచ్చు యోహాను అని పేరు వచ్చిందంటే కొంతమంది యోహానులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అందుకని ఈ యోహాను ఆ యోహానికి, ఆ యోహాను ఈ యోహానికి మళ్ళీ తిప్పించి ప్రసంగం చేసేస్తారని చెప్పి, అందుకనే యోహాను అనే పేరుకు ముందరా కొంత నిక్ నేమ్స్ వచ్చింది. అది యేసు ప్రభు శిష్యుల్లో ఒక యోహాను ఉన్నాడు. ఆ యోహాన్ని ఏమంటారంటే యాకోబు సహోదరుడు అంటారు, లేదంటే జబదాయి కుమారుడు అంటారు. హల్లెలూయా చెప్తారా? ఇంకొక యోహాను ఉన్నాడు, యోహానును మారు పేరు గల మార్కు. హల్లెలూయా చెప్పాలా? అవునండి, అతన్ని జాన్ మార్క్ అంటారు. యోహానును మారు పేరు గల మార్కు. కాబట్టి ఇట్లాగా చాలా యోహానులు ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి ఆ పేరుకు ముందరో లేదా పేరుకి వెనకాలో అట్లాగా తోకలో మనకి ఉండడం మనం చూస్తున్నాం. హల్లెలూయా చెప్తారా? సరిపోని ఈ యోహాను ఏమని చెప్పాడంటే పరలోక రాజ్యం సమీపించుచున్నది, మీరు ఏం పొందండి? మారు మనసు పొందండి. హల్లెలూయా చెప్పాలా గట్టిగా? పరలోక రాజ్యం చెప్పండి. ఏం రాజ్యం? పరలోక రాజ్యం సమీపించుచున్నది, మీరు ఏం పొందండి? మారు మనసు పొందండి. హల్లెలూయా, మారు మనసు పొందండి. అప్పుడు పరలోకానికి వెళ్ళేదానికి ప్రతి ఒక్కడు అర్హత సాధించాల్సింది ఏమంటే మారు మనసు. చెప్పండి, ఏం మనసు? మారు మనసు. దేంట్లో నుండి మారు మనసు పొందాలి? పాపము నుండి. చెప్పండి, దేని నుండి? ఈ 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఇలా రాయబడింది, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. హల్లెలూయా. ఎక్కడ పొందారు బాప్తిసం? యోర్దాను నదిలో. ఎప్పుడు పొందారు బాప్తిసం? తమ పాపములను ఒప్పుకొనుచు. ఈరోజు మన క్రైస్తవ సంఘాలలో ఏం జరుగుతున్నాయంటే పాపాలను విడిచిపెట్టకుండానే ఏం పొందేస్తున్నాం? పాపాలను వదిలిపెట్టకుండానే, మందు తాగేది వదిలిపెట్టకుండానే చెప్పాలా బాప్తిసం. సరే, ఇలాగా పాపిగా ఉండి బాప్తిసం పొందాడనుకో, ఈ బాప్తిసం చెల్లుతుందా? మీరు చెప్పాలా? బ్రదర్ చెప్పాలా? మారు మనస్సు నిమిత్తమే బాప్తిసం, పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం. కానీ చాలామంది ఏం చేశారంటే పెళ్ళి కోసం మార్చేసినారు బాప్తిసం,
సంఘాలు ఆమె హైందవురాలా, ఇతడు క్రైస్తవుడా, పెళ్లి పెట్టుకున్నారా, వెంటనే పెళ్లి చేయాలంటే ఏం తీసేయాలి నువ్వు? వాళ్ళు యేసుప్రభు అంటే ఏమో, మారు మనసు అంటే ఏమో, పాపక్షమాపణ అంటే ఏమో ఏమీ తెలీదు. వాళ్ళకి ఏమి ఇచ్చేస్తారు? పిలిచి బలవంతపు బాప్తీసాలు. మారు మనసు లేని వాడు వస్తాడా? చెప్పాలా? రాడో. ఎందుకు రాడో? నీకోసరమే బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి నీతో ఉంటాడు, కానీ దేవునితో ఉండడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. నిజమా కాదా? అలాంటివి బైబిల్ ఒప్పుకుంటుందా? అలాంటి బాప్తీసాలు బైబిల్ ఒప్పుకుంటుందా? అలాంటి బాప్తీసాలు బైబిల్లో ఉన్నాయా? లేవండి. ఇది ఎవరు పెట్టింది? మనుషులు పెట్టింది, మనుషులు పెట్టినవి. అయితే మారు మనసు పొందాలి. మారు మనసు ఈజీగా చెప్తాను చూడండి. మారు మనసు అంటే ఏంటి? ఏదో తెలుసో తెలియని ఒక పాపంలో ఉన్నావు, అది నీకు పాపం అని తెలియలేదు. సరే, బైబిల్ వాక్యం చదివో లేదా ప్రసంగాలు వినో, అది తప్పు, అది పాపం, దానివలన నిత్య నరకానికి వెళ్తాం, అయ్యో నిత్య శిక్షకి వెళ్తాం అని తెలిసింది నీకు. తెలిసిన తర్వాత ఆ తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది నువ్వు వచ్చేయాలనుకున్నావు, ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, మారు మనసు పొందావు, వచ్చేసావు. వచ్చిన తర్వాత మళ్ళీ దాని వైపుగా నువ్వు చచ్చేంతవరకు తిరగకూడదు. దాన్ని నిజమైన మారు మనసు అంటారు. ఆమె చెప్పాలా? సరే, నువ్వు ప్రస్తుతానికి బాప్తీస సమయంలో నేను తాగను యేసయ్యా, ఇక నుంచి నేను నిబిడగా ఉంటాను యేసయ్యా అని చెప్పేసి నువ్వు అప్పగించుకుని ఒప్పుకోలు చేసుకున్నావు, మారు మనసు పొందినట్టు పొందినావు. ఇప్పుడు దేవుని సన్నిధి కూడా వచ్చేసినావు. వచ్చిన తర్వాత ఏదైతే నువ్వు ఒప్పుకొని తప్పని పాపమని విడిచిపెట్టావో మళ్ళీ దాన్ని వెంబడిస్తే అది డూప్లికేట్ మారు మనసు. ఆమె చెప్పాలి. ఎక్కువ మంది అలాగా వదిలి వచ్చింది, అలాగా మానుకొనింది, అలాగా దేశించింది, అలాగా హేట్ చేసుకున్నది, మళ్ళీ వెళ్ళావో మళ్ళీ చేసావో అది మారు మనసు కాదు. నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు. అలా పొందని వారికి పరలోక రాజ్యంలో ప్లేసో ఉండదు. హల్లెలూయా చెప్తారా? చెప్పండి. పరలోక రాజ్యానికి వారు ఏం చేయలేరు? వెళ్ళలేరు. చెప్పండి హల్లెలూయా. వారు ఎక్కడికి వెళ్ళలేరు? అవును. ఇప్పుడు ఎంతమంది మారు మనసు పొంది ఉన్నారు? ఆ మారు మనసులో ఉన్నారా? ఆ మారు మనసులో కొనసాగుతున్నారా? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మొదటి క్వాలిటీ నీవు మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు అంటే ఏంటి? అటు సైడ్ ఉన్నావు లోకం వైపు, అటు సైడ్ హేట్ చేసుకొని ఇటు సైడ్ తిరిగిపోయినావు, జీసస్ వైపు తిరిగిపోయినావు. ఇలా మళ్ళీ ఏం చేయకూడదు, అటు సైడ్ మళ్ళీ మనసు అట్లా ఉండింది. ఇప్పుడు ఎట్లా అయింది మనసు? నీ మనసు దేవుని తట్టు, జీసస్ తట్టు. ఇది జీసస్ తట్టు తిరిగిపోయినా ఇప్పుడు నా యొక్క దృష్టి, నా యొక్క మనస్సు, నా యొక్క బాడీ, నా యొక్క సౌల్, నా యొక్క స్పిరిట్, నా యొక్క బిహేవియర్స్, నా యొక్క వే అన్నీ ఎట్లా ఉండాలంటే ఫాలో టు జీసస్. చెప్పండి, ఫాలో టు జీసస్. అది దాని నిజమైన మారు మనసు. అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో? పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా చెప్తారా? ఇలాగా తిరిగినట్లు తిరిగి కొన్ని రోజులు ఇట్లే ఉండి మళ్ళీ టాటా బాయ్ బాయ్ ఇట్లా తిరిగినావు అనుకో, దీన్ని ఏమంటారు? మారు మనసు అంటారా? వీళ్ళు ఎక్కడికి వెళ్తుంది? ఈ వే నరకానికి వెళ్తుంది, ఈ వే పరలోకానికి వెళ్తుంది అనుకోండి. ఈ వేలో పోతా ఉన్నావు, నువ్వు మనసు తిరిగింది, నీ ఒళ్ళు తిరిగింది, తిరిగేసినావు ఈ పక్క పరలోకానికి. కొన్ని రోజులు ఉన్నావు, మళ్ళీ సాతాను వెనకాల లాగినాడు, మళ్ళీ ఈ పక్క గల్ గల్ అని శబ్దం వినిపించింది, ఈ పక్క గల్ గల్ అని శబ్దం వినిపించింది, ఈ పక్క వెనకాల ఏయ్ రారా పెద్ద పరిశుద్ధుడైపోయినావు రారా అని పిలిచాడు అనుకో, అట్ట తిరిగావు లేదా ఇట్ట తిరిగావు, మెల్లగా టర్న్ అయినావు, మళ్ళీ లోకం వైపు వచ్చావు, మళ్ళీ దేవుని మార్గం వదిలేసావు. అప్పుడు నువ్వు మారు మనసులో నుండి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయావు, మారు మనసులో నుండి మళ్ళీ పాపస్థితికి వెళ్ళిపోయావు. అలా వెళ్ళిపోయినది నిజమైన మారు మనసు కాదు. అలాంటి వారు ఎక్కడికి వెళ్ళలేరు. అందుకే జాగ్రత్త. నువ్వు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తిరిగి మళ్ళీ నీ ఇష్టం వచ్చినప్పుడు అటు తిరగడం, నీ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇటు తిరగడం, ఇటు సైడ్ వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు అటు తిరగడం, అది నీ ఇష్టం లేదు. ఇంకా అలా ఒకసారి తిరిగావో మళ్ళీ నువ్వు పరలోకం చేరేంత వరకు అటు సైడే ఉండాలా, అప్పుడే పరలోకం వచ్చి చేరతావు. లేదంటే అటు సైడ్ ఇటు సైడ్ తిరిగావో పరలోకం మిస్ అవుతావు. పరలోకం మిస్ అయితే ఆడికిపోతావు.
నరకానికి వెళ్తావు. హల్లెలూయా చెప్తారా? అక్కడికి వెళ్ళకూడదు కదా. అందుకే మారు మనసులో ఉండండి. మారు మనసు అనేది ఒక్కసారి పొందుతావు. ఆ పొందిన మారు మనసుని లైఫ్ లాంగ్ కొనసాగించాలి. ఆ మారు మనసులో నిలబడాలి. ఆ మారు మనసుని వెంబడించాలి. దాని నుండి ఎస్కేప్ కాకూడదు. మళ్ళీ మనసు మార్చుకొని ప్రభుని వదిలేయకూడదు. అలా వదిలేస్తే నువ్వు నిత్య దీవాన్ని కోల్పోతావు. జాగ్రత్త. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా అదే ప్రసంగం చేశాడు. చదివామా? మత్తయి 4:17 జాన్ ద బాప్టిస్ట్ తన ప్రసంగంలో మారు మనసు పొందని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అని చెప్పాడు. యేసు ప్రభు కూడా అదే ప్రసంగం చేస్తున్నాడు. చూడండి, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏమని ప్రసంగం చేశాడు? అయ్యా, ఈరోజు చాలా ప్రసంగాలు భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ప్రసంగాలు చేస్తున్నారు. భూ సంబంధమైన కార్లు వస్తాయి, భూ సంబంధమైన బిల్డింగ్లు వస్తాయి, భూ సంబంధమైన వస్తాయనే ఐసు చూపించి ప్రసంగాలు చేస్తున్నారయ్యా. ఇవన్నీ కూడా ప్రసంగించకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అవన్నీ వస్తాయ్యా మనకి. దానికంటూ ఒక స్పెషల్ ప్రసంగాలు, స్పెషల్ ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదయ్యా. కానీ మనుషులు చెప్పాల్సిన ప్రసంగం ఏం తెలుసా? మనలందరినీ పరలోకానికి సిద్ధపాటు కలిగించే ప్రసంగాలు చేయాలి. ఆమె చెప్పాలి గట్టిగా. అయితే ఈరోజు మారు మనసు లేకుండా నీ లోకంలో ధనం ఉండొచ్చు, మారు మనసు లేకుండా నువ్వు డాక్టర్గా ఉండొచ్చు, మారు మనసు లేకుండా నువ్వు ఇంజనీర్గా ఉండొచ్చు, మారు మనసు లేకుండా నువ్వు అధికారిగా ఉండొచ్చు, మారు మనసు లేకుండా నువ్వు గొప్ప కోట్లకి ఆస్తులకి అధిపతిగా ఉండొచ్చు, మారు మనసు లేకుండా నువ్వు కార్లు బంగ్లాలు కలిగి ఉండొచ్చు, మారు మనసు లేకుండా నువ్వు ఏదైనా ఉండొచ్చు. అయితే నీకు పరలోకం లేదు. ఆమె చెప్పాలి. వాళ్ళకి ఏం లేదు. వారికి ఉన్న ఆస్తిని బట్టో, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టో, వారికి ఉన్న ఘనాన్ని బట్టో, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టో దేవుడు ఏమి ఇయ్యడో? పరలోకాన్ని ఇయ్యడండి. చాలామంది అనుకుంటారు, అయ్యో నేను గొప్ప చదువు చదివితే ఉద్యోగం చేస్తావు, అంతే, పరలోకి ఆడిపోతావు. హల్లెలూయా చెప్తారా? అయ్యో నేను గొప్ప ఉద్యోగం చేస్తే డబ్బులతో సంపాదిస్తావు, పరలోకి ఆడ సంపాదిస్తున్నావు, పరలోకం సంపాదించలేవు. హల్లెలూయా చెప్తారా? పరలోకాన్ని సంపాదించాలంటే నీ డబ్బు అవసరం లేదు. పరలోకం సంపాదించేదానికి నీ యొక్క ఆస్తిపాస్తులు అవసరం లేదు. పరలోకం సంపాదించేదానికి ఒకటి కావాలి, నీ మనసు మార్చుకోవాలి. ఆమేన్. ఆషామాష కాదు, మనసు మార్చుకోవడం ఆషామాష కాదు. పాపిష్టి కార్యాలు వదలడం ఆషామాష కాదు. మాటలు అయితే ఈజీగా మాట్లాడచ్చు, చేతల్లో దాన్ని తీసుకురావాలంటే చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వారికే పరలోక రాజ్యం. ఆమెన్ చెప్తారు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇది నా మొదటి ప్రసంగం. అయితే రెండవది మనం వెళదాం. పరలోక రాజ్యము ఎవరికి దేవుడు ఇస్తాడంట? మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయండి. మొదటిది మారు మనసు పొందాలి. రెండవది చెప్తాను వేగంగా. పరలోక రాజ్యం ఎవరికి ఇస్తాడంటే దేవుడు 11వ అధ్యాయం చదవండి. 11వ అధ్యాయంలో 12వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. హల్లెలూయా చెప్పాను గట్టిగా. పరలోక రాజ్యం యొక్క ప్రస్తావన లేకపోతే పరలోక రాజ్యం యొక్క ప్రసంగం లేదా పరలోక రాజ్యం యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంట? బాప్తిజం ఇచ్చు యోహాను కాలం మొదలుకొని. అవునా కదా? చదివామా మనము? యోహాను 3 మత్తయి 3:1 అదే కదా చదివాం. ఫస్ట్ పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, మారు మనసు పొందండి అని ప్రకటించింది ఎవరో? ఫస్ట్ బాప్తిజం ఇచ్చు యోహానే. హల్లెలూయా చెప్తారా? ఆ మాటే జీసస్ క్రైస్ట్ ఇక్కడ 11:12 చెప్తున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని. అంటే పరలోక రాజ్యం యొక్క ప్రస్తావన ఎవరి దినములో మొదలయ్యింది? బాప్తిజం ఇచ్చు ఆయన దినముల్లో మొదలయ్యింది. ఇప్పటి వరకు కూడా ఆ పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. హల్లెలూయా చెప్తారా? అయితే ఈ పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారంట, ఆక్రమించుకుంటారంట? బలాత్కారులు. చెప్పండి.
బలాత్కారం అంటేమి బలవంతముగా. నాకు ఏం కావాల్సిందే? పరలోకం కావాల్సిందే. నేను పరలోకానికి వెళ్ళాల్సిందే. ఆ పరలోకం కొరకు నేను బతకాల్సిందే. నా దేశం నలగంపల్లి కాదు, నా దేశం దండోరపల్లి కాదు, నా దేశం బంగారుపల్లి కాదు, నా దేశం సంక్రాంతిపల్లి కాదు, నా దేశం పరలోకం. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి గట్టిగా. నా దేశం ఎక్కడట? పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. కొంచెకాలం ఈ భూమి నుండేది, కొంచెకాలం ఈ భూమి నుండేది. యేసునికై సువార్తలకై, యేసునికై సువార్తలకై. తానన్నే తనన్నే తానన్నే తానన్నే. అందరూ చప్పట్లు కొట్టి తానన్నే తనన్నే తానన్నే తానన్నే తనన్నే తానన్నే. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. హల్లెలూయా చెప్తారా? పరలోకమే. నీ మాట పరలోకమే ఉందా, భూలోకం ఉందా? నీ మాట భూలోకమా పరలోకమా? అయ్యా, భూమి శాశ్వతమైనది కాదు, మనిషి శాశ్వతమైన వాడు కాదు, దేవుడు శాశ్వతమైన వాడు. దేవుడున్న స్థలం శాశ్వతమైనది. అందుకనే బలాత్కారులు మాత్రమే ఆక్రమించుకుంటారు. దేవుని రాజ్యం కావాలని బలవంతం చేసేవాళ్ళు మాత్రమే, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడే వాళ్ళు మాత్రమే, దేవుని రాజ్యం కావాలని వెదికేవారు మాత్రమే, దేవుని రాజ్యంకి సిద్ధపడేవారు మాత్రమే, దేవుని రాజ్యానికి అర్హులుగా మార్చుకునే వాళ్ళు మాత్రమే. దేవుని రాజ్యం గురించి తెలియదు, దేవుని రాజ్యం గురించి ఆలోచించడు, దేవుని రాజ్యం గురించి సిద్ధపడడు, దేవుని రాజ్యం గురించి కావాలన్న ఒక్క నిరీక్షణ కూడా లేదు, ఏమీ లేదు. వాడికి పరలోక రాజ్యం వెళ్తాదంటే నిశ్చయంగా వెళ్ళడు 100%. హల్లెలూయా. ఏదో భూలోకంలో పుట్టాం అంతే, పెరిగాడు, చదివాడు, జాబ్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, ఇల్లు కట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు, అంత వేస్ట్. ఈ లోకపరమైందే. ఈ లోకంలో ఎవరో చచ్చిపోతాడు, వాడు గ్యారంటీ. చచ్చిపోయిన తర్వాత ఏడరా వెళ్తా అంటే వాడికి తెలీదు. స్తోత్రం. అట్లా బతుకుతూ ఉంటారు చాలామంది క్రిస్టియన్స్ కూడా. అట్ట కాదు. మన గోల్ భూలోకం కాదు, మన గోల్ పరలోకం. ఆమె చెప్పాలి గట్టిగా. మన గమ్యం భూలోకం కాదు, మన గమ్యం పరలోకం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎక్కడండి మన గమ్యం? పరలోకం. భూలోకం కాదే, కాదు. మన యొక్క స్థిర నివాసం భూలోకం కాదు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. చదవండి. 2 కొరింథీయులు 5:1 రాయబడింది. చూడండి. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. ఆమేన్. ఎక్కడ ఉందంట మనకి? మన నివాసం ఎక్కడ కాదు చెప్పాలమ్మా? మన నివాసం భూమి మీద కాదు. అయితే బతుకుతున్నామే కొన్ని రోజులే, 70 లేదా 80 అంతే. ఈ కొద్ది కాలాని కోసం ప్రాకులాట, ఈ కొద్ది కాలం కోసం ప్రయాస, ఈ కొద్ది కాలం కోసం భలే 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 భలే. కానీ నిత్య లోకం కోసం ఏమి నీ సిద్ధపాటు? నిత్య లోకం కోసం ఏది నీ యొక్క ఆయత్తం? నిత్య లోకం కోసం ఏది నీ ప్రయాస? ఉందా? ఆలోచన ఉందా? ఈ శరీరం టెంపరవరీ, ఈ లోకం టెంపరవరీ, నాకు హెవెన్లీ లోకం ఉంది, వరల్డ్ ఉంది, నేను సిద్ధపడుతున్నానని ఎంతమంది సిద్ధపడుతున్నారు? అందుకే నువ్వు సిద్ధపడాలి, ఇప్పటి నుంచి ఆక్యుపై చేసుకోవాలి. ఈ లోకంలో అయ్యో అబ్బా భలే 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 భలే, నేను ఆ ప్లాట్ కొన్నాను, ఈ ప్లాట్ కొన్నాను. ఏ ప్లాట్ అయినా పోతుంది ఈ లోకంలో. హల్లెలూయా చెప్తారా? నువ్వు కొనాల్సిన ఫ్లాట్ ఈ భూలోకంలో కాదు, పర్మనెంట్గా ఉండాల్సిన ఒక లోకంలో ఉన్నది, అక్కడ కొనాలని ఫ్లాట్. ఆమె చెప్పాలి గట్టిగా.
ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో దేవుని కొరకు, దేవుని పరిచర కొరకు ధనాన్ని ఎవరెవరల్లా విత్తుతా ఉండారో ఆ విత్తేవారు వారు పరలోకంలో ఫ్లాట్ కొనుక్కుంటున్నారు. ఆమె చెప్పాలి గట్టిగా, ఆమె చెప్పాలా. ఎవరెవరల్లా దేవుని యొక్క పరిచయ కోసం ధనాన్ని వెచ్చించలేదో వారందరూ కూడా ఈ లోక ఫ్లాట్ కోసం చర్చి పెట్టుకుంటూ ఉన్నారు. ఈ లోక ఫ్లాట్ ఏం లేదు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఒక మాట చదవండి, మీ ధనాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నారు? దానికోసరమా లేదా దేవుని రాజ్యం కోసరమా? యేషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ మాట యేషయా ప్రవక్త ఆనాడు ఇశ్రాయేలు గురించి అడిగినటువంటి ఒక మాట. దీని మీద ప్రసంగం చేద్దాం అనుకుంటున్నాను కానీ మిస్ అయిపోతుంది. ఖచ్చితంగా ఒకసారి ప్రసంగం చేస్తా దీని మీద. ఆమేన్. 55 వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? రూకలు అంటే డబ్బులు. ఆహారం కాని దానికోసం మీరు ఎందుకు డబ్బులు ఇస్తారు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు. సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును, మీ కష్టార్జితాలని ఎందుకు వ్యయపరచెదరు? ఎందుకు వ్యయం చేస్తున్నారు? నా మాట జాగ్రత్తగా ఆలకించి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మంచి పదార్థాలని భుజించుడి. మీ ప్రాణము, మీ ప్రాణమును సారమైన దాని యందు, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సుఖింపనీయుడి. హల్లెలూయా చెప్తారా? మన ప్రాణం దేనిలో సుఖించాలంట చెప్పండి? సారమైన దానిలో సుఖించాలి. చాలామంది ప్రాణాలు సారమైన దాంట్లో సుఖించలేదు. దాని వాక్యం పైన చూస్తే ఆహారం కాని దాని కొరకు. ఆహారం కాని దానిది ఏంది? లోకంలో చాలా పెడుతున్నా ఖర్చు. ఆహారం కాని దాని కొరకు చాలా ఖర్చు పెడుతున్నాం. ఆహారమైన వాటికి మాత్రం చెప్పాలా ఖర్చు పెట్టట్లే. హల్లెలూయా. టౌన్కి వెళ్ళామనుకోండి, ఒక ఫ్యామిలీ ఎంత ఉండాలి? 500 సరిపోద్దా? ఆమె చెప్పాలా. 2 పిల్లలు, ఒక భార్య, ఒక భర్త టౌన్కి వెళ్ళాడు అనుకోండి. బ్రదర్ చెప్పండి బ్రదర్, లక్క ఏం సైలెంట్గా ఉన్నారు మీరు? టౌన్కి నీ భార్యని నీ పిల్లల్ని తీసుకోపోనట్టు అట్లే చూస్తూ ఉండవే, ఎప్పుడు తీసుకోపోలేదా? ఆమె చెప్పాలా. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. తీసుకుపోయారు, సరే ఒక మినీ హోటల్కే తీసుకుపోయినారు. ఎంత అవుద్దమ్మా? 1000-2000 అవుద్దా లేదా? హల్లెలూయా. అట్లా వారానికి 2 టిప్పులు పోయినారు అనుకో, స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. ఆహారం కాని దాని కొరకు రోకలను ఇస్తున్నారే. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? అయితే దేవునికి దశం భాగాలు అని అంటే 100 రూపాయలు. ఎంత నీ దశం భాగం బ్రదర్? కొన్ని దశం భాగం కవర్లేలే, కొన్ని దశం భాగాలు ఫ్యామిలీదే, ఏం లేదు అడ్రస్సే. కానీ వాళ్ళు సంఘంలో సభ్యులంట, వారం వారం మందిరంకి వస్తారంట, వారం వారం దేవుని వాక్యం వింటారంట. అబ్బా బాబా. కానీ వారు ధనమంతటా ఆహారం కాని దాని కొరకు ఏం చేస్తున్నారు? ఆహారమైన దానికోసం వెచ్చించలే, ఆహారం కాని దానికోసం చెప్పాలా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. వ్యర్థమైన వాటి కోసం. ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే, ఒక 4 వెళ్తే 500 లేకుండా ఏం చేయలేము. అవునా? హల్లెలూయా. ఒక టీ షాప్కి వెళితే అది కూడా రేట్ అయిపోయింది. ఇప్పుడు టీ షాపులు ఎక్కువ పడిపోయి. ఈరోజు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? సరే, నువ్వు పెడుతున్న దాంట్లో సంతృష్టి ఉందా నీకు? చూడండి, అక్కడ రాయబడింది, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాజీతమును ఎందుకు వ్యయపరుచుచున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు. క్రైస్తవులారా కళ్ళు తెరుచుకోండి. మీ ధనాన్ని ఎందుకు వ్యయపరుస్తూ ఉన్నారు? నేను చెప్పాను ఎంతో ఎక్స్పెన్సెస్ అయ్యింది. ఆ ఎక్స్పెన్సెస్ అంతా ఎలా పెట్టానంటే స్పెషల్ ఆఫరింగ్, నాకు ఇచ్చిన స్పెషల్ ఆఫరింగ్. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఫోన్పేలో పంపిస్తూ ఉంటారు. ప్రార్థనలు చేస్తే అద్భుతాలు చేసి పొందుకున్నవారు, మీటింగ్స్కు పిలిచిన వారు పంపుతూ ఉంటారు. హల్లెలూయా చెప్తారా? వాటన్నిటిని నేను ఎంజాయ్ చేయొచ్చు. నో, నేనేమని ఆలోచిస్తాను తెలుసా? అది నా ఎంజాయ్మెంట్ కోసం ఇవ్వబడలేదు, నా లగ్జరీస్ కోసం ఇవ్వబడలేదు,
నా విలాసవంతాలకు ఇవ్వబడలేదు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. అది ప్రతి రూపాయి ప్రజల రక్తం, ప్రజల కష్టం, తిని తినక లేమిలో కూడా, ఇబ్బందులో కూడా, కొదువులో కూడా, కొరతలో కూడా నా దేవుని రాజ్యం కట్టబడాలి, నా దేవుని చిత్తం నెరవేరాలి. నేను వెళ్ళలేకపోయినా నా దైవజనుడు వెళుతున్నాడు, నేను చెప్పలేకపోయినా నా దైవజనుడు వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. నేను ఆయనను భరిస్తాను, నేను ఆయన వెళ్ళే ఆ కారుకి ఫ్యూయల్కి నేను భరిస్తాను, నేను ఆయనకు ట్రావెలింగ్ అలవెన్స్కి నేను భరిస్తాను అని భరించే ఆఫరింగ్స్ అవి. దానికోసమే నేను వాడాను అనుకో, వాళ్ళు ఇచ్చిన దానికి అర్థం, వారు విత్తిన దానికి వారు పంట కోస్తారు. హల్లెలూయా. దాన్నే మంచి నేలలో విత్తిన పంట అంటారు. దాన్ని ఏ నేలలో? మంచి నేలలో. అదే ఆ పంటని లేదా ఆ కానుకల్ని నేను జల్సాలకి, విలాసవంతమైన వాటికి నేను వాడానంటే అది మంచి నేలలో వేసిన పంట కాదది. దాని ఆశీర్వాదం ఎవరు ఇచ్చినవాడు పొందుకోలేడు, తర్వాత దానిని పొందుకున్నాడే పాస్టర్ కూడా పొందుకోలేడు. హల్లెలూయా చెప్తారా? అందుకే మీరు వేసేటప్పుడు మంచి నేల చూసి వేయాలి. చెప్పండి, ఏం నేల చూసి? మంచి నేలలు కానివి కూడా ఉన్నాయి, జాగ్రత్త. ఆమేన్ చెప్తారు గట్టిగా. అవునండి. మీరు ఎక్కడైతే ఆత్మీయ ఆహారం తింటారో, ఆహారం అనే మాట అర్థం ఏం తెలుసా? మీరు తినే ఆహారం గురించి రాయలేదు అక్కడ ఆయన. హల్లెలూయా చెప్తారా? ఆహారం కానిది లోక సంబంధమైనది. ఆహారం అంటే ఏం తెలుసా? మీరు ఖర్చు పెట్టాల్సింది ఆత్మీయ ఆహారానికి కోసం ఖర్చు పెట్టండి. ఆమేన్ చెప్పాలి. ఆత్మీయ ఆహారానికి కోసం మీ ధనాలని, మీ రోకల్ని ఇవ్వండి అన్నాడు. మీకు సంతృష్టి కలగని దానికోసం అబ్బో భయంకరంగా పెడతేస్తున్నారు మన క్రైస్తవులు ఈరోజు. కానీ దశమ భాగాలు అనేటప్పటికీ, స్పెషల్ కానుకలు అనేటప్పటికీ మన వాళ్ళ దగ్గర ఏం లేదు. చెప్పాలమ్మా, ఏం లేదు. ఎందుకంటే నువ్వు పెట్టడానికి ఏం లేదు నీ దగ్గర. నువ్వేం చేసావు? జల్సాలకు వాడావు. నువ్వేం చేసావు? ఆహారము కాని దానికోసం ఏమి చేసినావు? ఆహారం కాని దానికోసం రూకలు ఇచ్చేస్తే ఆహారానికి ఎట్లా రూకలు వస్తావు? లేవు. సరే, ఇంకో రోజు మాట్లాడతాను. ఇది చాలా అద్భుతమైన ప్రసంగం. హల్లెలూయా చెప్తారా? అయితే నేను ఎందుకు ఈ మాటల మీద కూడా చెప్తా ఉన్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను బలత్కారముగా ఉంటేనే పరలోక రాజ్యాన్ని పట్టుకోగలుగుతాం. ఏదో వచ్చినాం, ఏదో పోయినాం, ఏదో క్రిస్టియన్గా ఉన్నాను బా, బైబిల్ గురించి తెలీదు, వాక్యం తెలీదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు, అలా వెళ్తూ ఉంటే ఏమిటి? హల్లెలూయా ఆమేన్ చెప్పాలి గట్టిగా. 3 రోజుల మీటింగ్లో నేను 2 రోజుల మీటింగ్లో ఏం చేశానంటే ఆత్మలను గురించి మాట్లాడాను. అక్కడ హౌ మెనీ స్పిరిట్స్ ఇన్ ద వరల్డ్, ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి, మనుషులు ఎన్ని రకాల ఆత్మలు పడతాయి. ఆ ఆత్మలు 2 మాట్లాడాను రెండో రోజు మీటింగ్లో. ఆ రెండో రోజు మీటింగ్లో 2 ఆత్మల గురించి మాట్లాడాను. హల్లెలూయా చెప్తారా? ఆ ఆత్మ, మొదటి ఆత్మ ఏమిటనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డితనం చేసే ఆత్మ, బలహీనపరిచే ఆత్మ. ఈ 2 ఆత్మల గురించి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆ రెండో రోజు కూడికి అయిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ నన్ను పిలిచారు చూడండి. ఆ ఫ్యామిలీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక పెద్ద ప్రార్థన విజ్ఞాపన చెప్పారు నా దగ్గర. వినండి. రెండో రోజు కూడిక అయిపోయిన తర్వాత ఆ రాత్రి బయలుదేరే ముందు అందరూ ఫ్యామిలీగా వచ్చి, పాస్టర్ గారు మీ దగ్గర ఒక విషయం చెప్పాలి నేను చెప్పే. వాళ్ళు నాతో కూడా చెప్పారు. ఈ స్పిరిట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏమైందంటే, వాళ్ళ పెద్ద కొడుకు, ఆ పాస్టర్ గారి యొక్క పెద్ద కొడుకు మంచి పరిచర్య చేస్తున్నాడు, మంచి విశ్వాసిగా ఉన్నాడు, మంచిగా ప్రభులో కొనసాగుతూ ఉన్నాడు. వివాహం అయింది, 2 పిల్లలు, చాలా సూపర్గా ఉండింది ఆ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఏ మెసేజ్లు విన్నాడో తెలీదు, ఎవరి సందేశాలు విన్నాడో తెలీదు. ఇప్పుడు దేవుడే లేదు అని యాంటీ అయిపోయి ఉన్నాడు, పిచ్చి పట్టిపోయి ఉన్నాడు, మెంటల్లాగా అయిపోయి ఉన్నాడు. రెండో రోజు కూడికి వాక్యం వినడానికి ఇంట్లో లేదంట, రోడ్డుకి అవతల పాతిళ్ళు ఉంటే ఆడికి వెళ్ళిపోయినాడంట, లేదంట మీటింగ్స్కే. ఏడ్చారు వాళ్ళు. వాళ్ళ భార్య ఉండి చెప్పాను, ఆ భార్య విశ్వాసరాలు, చెప్పాను, నువ్వు సోలిపోవద్దమ్మా, ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు.
ఆ రాత్రి 2వ రోజు రాత్రి ప్రార్థన చేసి వచ్చాను. 3వ రోజు రాత్రి కూటంలో వచ్చి కూర్చో ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. 3వ రోజు రాత్రి ఏం మాట్లాడి తెలుసా? మోసపరుచు ఆత్మ. చెప్పండి, ఏం ఆత్మ? ఎలాగా మోసం చేస్తుంది ఆత్మ? ఈ తప్పుడు ఉపదేశాలకు వెళ్ళేదానికి ప్రధాన కారకుడు మోసపరిచే ఆత్మ. ఈ మోసపరిచే ఆత్మ పాస్టర్ని, విశ్వాసుల్ని ఎలాగ మోసం చేస్తుంది, ఎలాంటి బోధనల వలన మోసపోతున్నారో ఆ బోధనలు మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఆ స్టేజి, ఆ మీటింగు దద్దరిల్లిపోయింది రాత్రి. దేవుడు అనేకులతో మాట్లాడాడు, అనేక సేవకులు తడుముకున్నారు. ఈరోజు అన్ని ఆత్మలు నమ్మొద్దు. ఎందుకంటే వాక్య అనుభవం లేకపోవడం వల్ల, సత్యం తెలియకపోవడం వల్ల అంత్య దినాలలో చాలామంది మోసపరిచి ఆత్మలో మోసపోబోతున్నారంట. దయ్యాల బోధ ఎందు లక్ష్య పెట్టబోతున్నారంట. ఆమేన్. అందుకే చెప్తున్నాను, సంగమా జాగ్రత్త. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. వాక్యం నేర్చుకొని బలపడాలి. చెప్పండి, ఏం నేర్చుకొని? అవునండి, ఇక్కడ విస్తారమైన వాక్యం ఉంది, ఇక్కడ విస్తారమైన విడుదల ఉంది, విస్తారమైన స్వస్థతలు ఉంది, విస్తారమైన మిరకిల్స్ దేవుడు చేస్తున్నాడు. 2వ రోజు కూడికలో చాలా మందిలో ఉన్న బలహీన ఆత్మలు వెళ్ళిపోయాయి. 3వ రోజు వచ్చి నిలబడ్డారు. సో హ్యాపీగా ఉన్నామేమో అని చెప్పారు. హల్లెలూయా చెప్తారు గట్టిగా? ఆమేన్. ఈ పెద్ద పెద్ద క్రూసేడ్స్కి అంతా ఎవరు వెళ్తారని అంటే, విడుదల లేని వారు, స్వస్థతలు కావాలని వాళ్ళు పరిగెడతారు. మన సంఘం పరిగెత్తని అవసరం లేదు. హల్లెలూయా చెప్తారు గట్టిగా? ఆమేన్ చెప్పాలి గట్టిగా? ఆమేన్. హల్లెలూయా. బలాత్కారులు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మనం బలాత్కారులుగా మారదాం. హల్లెలూయా చెప్తారా? ఆమేన్ చెప్తారా? అవునండి, ఈరోజు తమిళనాడులో జరుగుతున్న ప్రతి పరిచర్యకి డబ్బులు ఇస్తూ ఉండేది ఎవరు తెలుసా? నాడార్స్. తెలుసా? కొన్ని లక్షలు ఖర్చు వసూలు చేస్తారు వాళ్ళు. ప్రతి షాపు, ప్రతి వ్యాపారం, ప్రతి వాళ్ళే. అవునండి, కొన్ని లక్షల గుప్పులు విప్పి ఇస్తారండి మీటింగ్స్కి. మీటింగ్స్ చాలా అద్భుతంగా జరుగుతుంది. పబ్లిసిటీ చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఏమవుతారు? తెలియజేస్తే ప్రజలు వస్తారు. మన పబ్లిసిటీ ఉండదు. మనం దాటి, ఒక ఊరు దాటి ఇంకో ఊరికి కూడా మనం ఏం చేయం? చెప్పాలి. నేను అనుకున్నాను, 1 నెల కష్టపడాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి 1 నెల పబ్లిసిటీ చేయాలి. ఆమె చెప్తారా? చెప్పండి గట్టిగా? ఆమె హల్లెలూయా. 3 వెహికల్స్ రెడీ చేసి 3 వెహికల్స్లో 3 టీంలు 1 నెల కష్టపడాలి. హల్లెలూయా చెప్తారా? చెప్పండి గట్టిగా? మీరందరూ రావాలి స్త్రీలు. హల్లెలూయా చెప్తారా? బ్రదర్స్ అందరూ రావాలి. మీకు డ్యూటీ ఆబ్సెంట్ పెట్టుకొని లేదా లీవ్ పెట్టుకొని ఒకరోజు వెచ్చించి అందరూ ఏం చేయాలా? ఒక లిస్ట్ ఇచ్చేస్తాను, అందరూ పని చేయాలా. ఏప్రిల్లో మీటింగ్స్ అంటే మనం ఏం చేద్దాం? మార్చి ఎండింగ్, స్టార్టింగ్ నుండి ఏం చేద్దాం? మార్చి ఎండింగ్ నుంచే స్టార్ట్ చేసేస్తాం. అదోదో 10-15 లోపల మొత్తము చిత్తూరు జిల్లా అంతటా వెళ్ళాలి. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. ఒక మెగా సభగా మారాలి. మనం త్వరగా బంగారుపాలెం టౌన్కి వెళ్ళాలనుకుంటున్నాం మీటింగ్స్కి. ఆమేన్. దేవుడు అలాంటి కార్యాలు చేయాలంటే ఏదో 4, 10 మంది, 5 మంది పాస్టరు కాదండి. రాత్రి 12 గంటల వరకు నేను గ్రౌండ్లో ఉన్నానండి, ప్రార్థన చేయాల్సినోడు. వర్క్ చేయిస్తూ ఉన్నాను. హల్లెలూయా చెప్తారా? కొయ్యలు నాటాను మీటింగ్స్ కోసం నేనే. వీళ్ళు పెద్ద వాళ్ళంతా చేయరండి, వాళ్ళు ప్రార్థనలో వదిలేస్తారు. వాళ్ళని ప్రార్థనలో నుండి వస్తారు బయటికి, దేవుడు కార్యం చేస్తాడు. గ్రౌండ్ బయట పని చేయాలా, గ్రౌండ్ ముందర పని చేయాలా, గ్రౌండ్ స్టేజ్ పైన పని చేయాలంటే ఎంత బలహీనంగా ఉంటుంది ఆలోచన చేద్దాం. ఏదో ప్రాబ్లం. మనం ఎదగకపోవడానికి, వాళ్ళు ఎదగడానికి కారణం. ఎందుకంటే పరిచర్యను మన వాళ్ళు పంచుకోవట్లేదు. పరిచర్య అనేది భారం తీసుకోవట్లేదు. నా రాజ్యం కాదు, యేసయ్య రాజ్యం కట్టబడాలి. హల్లెలూయా చెప్తారు గట్టిగా? అందరు కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. సమయం ఎక్కువ అయిపోయింది. అందరు కూడా లేచి నిలబడదాం, దేవుని వైపు చూద్దాం. పరలోక రాజ్యం కొరకు దేవుడు మాట్లాడినాడు 2 మాటలు. మొదటి మాట మారు మనసు, రెండవ మాట బలాత్కారులు పట్టబడతారు, బలాత్కారులు ఆక్రమించుకుంటారు. బలాత్కారులుగా మారదాం, బలవంతం చేద్దాం, పరలోకాన్ని బలవంతం చేద్దాం. హల్లెలూయా.
అందరూ కూడా లేచి నిలబడి ప్రభు వైపు చూద్దాం. ప్రభా, బలాత్కారులుగా మార్చండి నాయన, బలవంతులుగా మార్చండి నాయన, ఓ అభిషేకించబడిన వారుగా మార్చండి నాయన. అందరం కూడా కళ్ళు ముద్దాం, దేవుని వైపు చూద్దాం, దేవుని కార్యాల వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. అందరం కూడా దేవుని వైపు చూద్దామా? హల్లెలూయా. దేవాది దేవుని వైపు చూద్దామా? పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస, పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. కొంచెకాలం ఈ భూమి నుండేది, కొంచెకాలం ఈ భూమి నుండేది, మాట్లాడిన శ్రేష్టమైన మాటలకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి వారి హృదయాలు మారు మనసులోకి నడిపించి పరలోక రాజ్యాన్ని బలాత్కారులుగా ఆక్రమించుకున్నట్లుగా మార్చండి నాయన. ప్రతి మాటలు మీకు మహిమకరముగా తండ్రి దీవెనకరముగా మార్చినందులకు వందనాలు. మీ కరములకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా.